ఎందుకని వచ్చింది? మన రాజ్యం ఎక్కడ పోయింది? మన ఇల్లు ఎక్కడ పోయింది? మీరు ఎందుకని ఇక్కడికి వచ్చారు చెప్పండి. ఏం చేస్తుంది? మన్మధుడు కంటే మించినోడు అందగాడు. మా ఇంటికి పోయినా పోతే గోవందాన్ని ఊడాడు, ఇది తీసుకొచ్చిండు, దానికి మందు పోసిండు, ఈయన మందు పోసుకొని తాగిండు. మన భూములు ఆశించి దాని మాటలు నమ్మి దాని ప్రేమకు వశమైపోయింది. అది నేను రాగానే నువ్వు నీరా భారతం అని ఆయన మెల్లబెట్టి బయటకు తెచ్చింది. నువ్వు అయితే పోయి నన్ను తెచ్చింది. ఆస్తి మొత్తం గుంజుకున్నదే అంటే మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు అన్నట్టుగా. కొట్టేడు నెచ్చి పొడుగోడు కొడుతున్నాడ, పొడుగోడు నెచ్చి దేవుడు కొట్టిందట. అదే నువ్వు వస్తానవా లేకుంటే గుంజుతానవా? అయ్యో పాపం ముసలి వాళ్ళు కదా, ఏ పని చేస్తారని ఆలోచించారా? అన్ని వీళ్ళు తెలియకుండా వాళ్ళకు సెక్యూరిటీ ఎక్కడ ఉన్నా వాళ్ళని ఏం చేసినా కూడా నీ మెడకాయ తలకాయ ఉండదు, మొత్తం ఫసకే. ఐ డోంట్ నో, తగ్గేదే లేదు ఇక్కడ. నీ మామ కాదు నీ తలకాయ. హలో ఇటు తలకాయలు మీరు ఫోన్ చేస్తే రాస్తామని కానీ నువ్వు ఫోన్ చేసి రాస్తా స్వామి. మీరు మిమ్మల్ని వెళ్ళగొట్టకపోతే మీరు ఈ కాశీకి వచ్చేవారు కాదు. మేము కూడా మీ వద్దకు వచ్చి ఈ కాశీ క్షేత్రాన్ని చేరుకునే వారు కాదు. అవునమ్మా, మేము ఎన్ని నాలుగు అనుకుంటున్నాము, కాశీకి రావాలి రావాలి అనుకుంటున్నాము. మీరు వెళ్ళగొట్టుడు ఏమంటే మేము ఈ కాశీ అనే పుణ్యక్షేత్రంలోకి వచ్చామమ్మా. అయినా మేము పుణ్యాత్ములం కాదు. మీరు వెళ్ళగొట్టారంటే మీరే పుణ్యాత్ములు. ఆ భగవంతుని దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్నామమ్మా మేము. సౌభాగ్యం ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క ఇంటిలో కూడా అత్త